స్టూడెంట్స్ వెల్కమ్ టు ట్రిపుల్ స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనము ఈ వీడియోలో ఏం చూసుకోబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ది వాట్ హ్యాపన్స్ వెన్ ఏసీ కరెంట్ ఇస్ ఫ్లోయింగ్ త్రూ ది కెపాసిటర్, ప్యూర్ కెపాసిటర్లో ఏసీ కరెంట్ ఫ్లో అయితే ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూసామన్నమాట. సో మనకు తెలుసు, సో V of t at any instant when instantaneous value of V of t is equals to Vm sin omega t. సో దీన్నే మనం ఏం చేస్తామంటే రెఫరెన్స్గా తీసుకొని ఫేస్ని జీరో చేసుకుంటున్నాం అనమాట. సో మనకు అందరికీ తెలుసు Q ఈజ్ ఈక్వల్స్ టు C ఇంటూ V ఆఫ్ T అనమాట. సో వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది కాబట్టి దీన్నే కెపాసిటెన్స్ అంటున్నాం. సో ఈ కాన్స్టెంట్ Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V అనమాట. సో మనం ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయడానికి ఒక కాన్స్టెంట్ తీసుకున్నాం, దాన్ని కెపాసిటెన్స్, దాన్ని మనం C అనుకుంటున్నాం అనమాట. సో C ఇంటూ Vm sin omega t, దీన్ని మనం రెఫరెన్స్ చేసుకుంటాం అన్నమాట. ద కరెంట్ ఇస్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అనమాట. సో కరెంట్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ కాబట్టి I ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది dq బై dt, దట్ ఈస్ ఈక్వల్స్ టు d ఇంటూ C ఇంటూ Vm sin omega t బై dt చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు I కావాలంటే ఏం చేస్తున్నాము, C ఇంటూ Vm డిఫరెన్షియేట్ సైన్కి ఏమొస్తుంది, కాస్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా అంటే ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్స్ టు Vm బై 1 బై ఒమేగా C. అంటే ఒమేగా C ఇక్కడ ఉంటుంది, డెనామినేటర్కి చేసుకుంటున్నాం అనమాట. కాస్ ఒమేగా టీని మనం ఏంగా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5/2గా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమైందా అందరికీ. సో కంపేర్, ఇప్పుడు దీని స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి మనకు అందరికీ తెలుసు. స్టాండర్డ్ ఈక్వేషన్ I ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు Im సైన్ ఒమేగా టీ ప్లస్ 5 అనమాట. టేక్ ఇట్ ఎస్ ఈక్వేషన్ 2 అండ్ టేక్ ఇట్ ఎస్ ఈక్వేషన్ 1. కంపేర్ 1 and 2 ఏమొస్తుంది చూడండి. కంపేరింగ్ 1 and 2 ఏమవుతుంది, సో Im ఈజ్ ఈక్వల్స్ టు Vm బై 1 బై ఒమేగా C అండ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 5/2 ఆర్ 90 degrees. సో ఇప్పుడు దీన్ని తీసుకుంటాం, ఈ టర్మ్ తీసుకుంటాం. Im ఈజ్ ఈక్వల్స్ టు Vm బై XC. సో XC ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఒమేగా C, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 బై 2 పై FC. ఓకే, ఇస్ ఇట్ క్లియర్. 1 బై 2 పై FCగా తీసుకున్నాం అన్నమాట. సో దిస్ ద టర్మ్ ఈజ్ నథింగ్ బట్ ది రియాక్టెన్స్. దీన్నే మనం ఏమంటున్నామంటే XC ఈజ్ నథింగ్ బట్ XC ఈజ్ ద రియాక్టెన్స్ ఆఫర్డ్ బై కెపాసిటెన్స్. అంటే ఏం లేదన్నమాట, ఇస్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఇంతకుముందు మనం ఇండక్టర్లో కూడా చెప్పుకోలేదు. అక్కడ ఏమొచ్చింది, ఇండక్టెన్స్ ప్రాబ్లంలో మనకి ఏమొచ్చిందంటే కంపారిజన్ చేసినప్పుడు Im ఈజ్ ఈక్వల్స్ టు Vm బై ఒమేగా ఎల్ వచ్చిందనమాట. Im ఈజ్ ఈక్వల్స్ టు Vm బై ఒమేగా ఎల్. సో XL ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఎల్ అనమాట, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పై FL అనమాట. ఇది మీరు ఆ వీడియోలో నేను చెప్పలేదు. సో ఇండక్టర్ యొక్క రియాక్టెన్స్ వచ్చి 2 పై FL అనమాట, ఒమేగా ఎల్ అనమాట. సో ఓకే, అది మీరు కంపేర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ హియర్, ఇఫ్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 5/2, 5 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5/2, 5 ఈజ్ ఈక్వల్స్ టు 5/2 రేడియన్స్ ఆర్ 90 డిగ్రీ అనేది వచ్చిందనమాట. సో ఇన్ ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్లో కరెంట్ అనేది ఎలా ఉంటుంది, కరెంట్ ఈజ్ ఆల్వేస్ లీడ్స్ బై 90 డిగ్రీ. సో కరెంట్ అనేది ఎప్పుడు లీడింగ్లోనే ఉంటుందన్నమాట. అది ఎలాగో చూస్తాము. సో ఇది మనకు కరెంట్ అయితే, వోల్టేజ్ అయితే, సో కరెంట్ ఎలా ఉంటుందంటే 90 డిగ్రీ లీడ్లోనే ఉండిపోతుంది అనమాట. అంటే చూడండి 90 degrees ముందుగానే ఉందన్నమాట, స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ద లీడింగ్ అనమాట, లీడింగ్ వాల్యూ అనమాట. దీనికి ఫేజర్ డయాగ్రామ్ తీసుకున్నామంటే ఇలా ఉంటుందన్నమాట, Im Vm. సో 90 degrees లీడ్ పాజిటివ్లో ఉంటుందన్నమాట. కెపాసిటెన్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద అపోజిషన్. కెపాసిటివ్ రియాక్టెన్స్, అది ఇంతకుముందు చెప్పినట్టు కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది ఏమంటే కరెంట్ని అపోజ్ చేస్తుంది అనమాట. అపోజిషన్ ఆఫర్డ్ బై ద కెపాసిటర్ ఆఫ్ సర్క్యూట్ టు ద ఫ్లో ఆఫ్ ఎన్ ఆల్టర్నేటింగ్ సైనసాయిడల్ కరెంట్ని అపోజ్ చేసేదాన్ని రియాక్టెన్స్ అన్నాం. దాన్ని కూడా మనం ఓమ్స్లోనే మెజర్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ పవర్ చూస్తాం. సో పవర్ చూసినట్టయితే మనకేమవుతుందంటే
ఇన్స్టంటేనియస్ పవర్ అనమాట. ఇన్స్టంటేనియస్ పవర్ తీసుకున్నట్లయితే P is equals to V into I. సో మనకు తెలుసు Vm sin omega t ఇంటూ Im sin omega t ప్లస్ pi by 2. సో ఇప్పుడు ఏమవుతుంది, Vm Im sin omega t, ఈ sin omega t ఏంగా రాసుకోవచ్చు, cos omega t గా రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీని ఏంగా రాసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్ మనం ఇండక్టెన్స్లో చేసినట్టు Vm Im by 2 ఇంటూ 2 sin 2 omega t గా రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీనికి యావరేజ్ కట్టినప్పుడు సేమ్ అక్కడ ఏమైతే వచ్చిందో అదే అనమాట. యావరేజ్ పవర్ తీసుకుంటే సో పాజిటివ్ సైకిల్ ఇది మైనస్ ఇది 10 మైనస్ 10 రెండు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి యావరేజ్ పవర్ రాస్తున్నాం. సో యావరేజ్ పవర్ తీసుకున్నట్లయితే ఏమొస్తుందంటే P యావరేజ్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to 2 Vm Im by 2 sin 2 omega t d omega t is equals to 0 అన్నమాట. సో దీంట్లో కూడా తీసుకున్నట్టయితే మీరు కెపాసిటెన్స్లో కూడా మనకు పవర్ అనేది కన్జ్యూమ్ కాదు, పవర్ నెవర్ కన్జ్యూమ్డ్ ఇన్ ఏ ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్. బట్ కెపాసిటివ్ సర్క్యూట్లోనూ పవర్ అనేది కన్జ్యూమ్ కాదు, ఇండక్టివ్ సర్క్యూట్లోనూ పవర్ అనేది కన్జ్యూమ్ కాదు. బట్ ఎక్కడ కన్జ్యూమ్ అవుతుంది, ఓన్లీ రెసిస్టెన్స్ సర్క్యూట్లో మాత్రమే పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏసీ సర్క్యూట్లో మనకు ఎక్కడైతే పవర్ కన్జ్యూమ్ అవుతుందంటే ఓన్లీ ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్లో మాత్రమే కన్జ్యూమ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన ట్రిపుల్ స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్గా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరు చూసి కమెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.